అంటే ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్నట్లయితే చాలా అప్పుంది ఇప్పటికే. అంటే కేసీఆర్ ప్రభుత్వం జేయొచ్చు, లేకుంటే ఇంకెవరైనా జేయొచ్చు. ఇప్పటికైతే చాలా, చాలా కోట్ల అప్పుంది. సో, అలాంటి అంత అప్పున్నప్పుడు ఎందుకు ఈ ఫ్రీ హామీలు అనేది వస్తుంది? అసలెట్లా ఈ ఫ్రీ హామీలు ఇవ్వాలా? లేకుంటే అప్పు గురించి ఆలోచించాలా? మరి మీరు ఇంకెవరన్నా అన్నారు, ఇంకెవరే ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కేసీఆర్ గారే ప్రభుత్వం. ఓకే. అప్పంతా కేసీఆర్ గారే చేశారు. సో, కేసీఆర్ గారు అప్పు చేస్తే తప్పు లేదు గానీ, ఈయన వచ్చి కొత్త ముఖ్యమంత్రి గారు అప్పు చేస్తే తప్ప? ఏ అప్పు అయినా కానీ ప్రజల మీద భారం అది. వీళ్ళు కేసీఆర్ గారు సొంతం కాదు, లేకపోతే రేపు వచ్చే ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు సొంతం కాదు. అప్పు చేసేది ఏంటంటే ప్రభుత్వం నడిపిస్తానికి చేస్తారు. బట్ ఎవరైనా ముఖ్యమంత్రి, తెలివిగల ముఖ్యమంత్రి, మంచి ప్రభుత్వం, ముఖ్యమంత్రి మీద ఒక్కడి మీద ఆధారపడుతుంది కాదు. మంచి ప్రభుత్వం అంటే మనకి ఇన్ని లక్షల కోట్లు ట్యాక్స్ వస్తున్నప్పుడు ఇంకా అప్పు ఎందుకు చేస్తున్నాం? అప్పు చేయకుండా ప్రభుత్వాన్ని నడపలేమా అని ఆలోచన చేసిన రోజున వీళ్ళు నిజమైన ప్రభుత్వం చేసినట్టు. వీళ్ళు మేము ఏదో చేసాం, చేసాం అని చెప్పి మన మభ్యపెడుతున్నారు. కానీ ఇన్ని లక్షల కోట్లు వస్తుంటే ఎందుకు మనం ట్యాక్సుల మీద రన్ చేయలేకపోతున్నాం అనేది వాళ్ళు ఆలోచించాలి. ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు. ఆలోచిస్తే అప్పులు చేయక్కర్లేదు. తెలంగాణ ఎన్నికల తర్వాత జనసేన ప్రభావం ప్రజల మీద ఎలా ఉండబోతోంది? అక్కడ ఆంధ్రాలో. అక్కడ ఏంటి, ఇక్కడ చూసినాక అక్కడ కూడా ఉండదేమో అనిపించింది నాకైతే పర్సనల్గా. నేను అనుకుంటా 1 or 2% డిఫరెన్స్ ఉంటుందేమో. కానీ ఇంతకుముందు 6% వీళ్ళ ఓట్లు ఉన్నాయి, ప్లస్ పెరిగిన ఓట్లు లెక్కేసుకుంటే 10% దాకా వెళ్ళుంటారు అనుకున్నాం. కానీ తెలంగాణ రిజల్ట్ చూసినాక పవన్ కళ్యాణ్ గారు ఎప్పట్లాగానే ఆయన ఫ్యాన్ ఫాలోయింగే తప్ప ఓట్ ఫాలోయింగ్ లేదు అనేది అర్థమైంది. సో డెఫినెట్గా అక్కడ పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు. అంటే ఆయన ఏ సభ పెట్టినా కూడా జనాలు అదే చెప్తున్నా, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓకే. ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన ఎవరు ఆయన కొట్టేవాళ్ళు లేరు అసలు. కానీ బట్ ఓట్ ఫాలోయింగ్ లేదు. ఓకే. ఒకవేళ ఓట్ ఫాలోయింగ్ సంపాదించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటది? మీకు చెప్పను, ఆయన వచ్చి అడిగితే చెప్పు. సార్ చెప్పండి సార్. చెప్పను, అది రహస్యం. అందరు పబ్లిక్ అయిపోతే నాకేంటి, వాల్యూ పడిపోతుంది. అంటే తెలుసుకుంటారు కదా, ఆయన ఫ్యాన్స్ ఆయనకు చెప్తారేమో. ఆయన వచ్చి అడగని చెప్తాం, మనకెందుకు? మనకు తెలిసిన రహస్యాలు చెప్పకూడదు కొన్ని. ఇప్పుడు వీళ్ళంతా అంటారు చూడు, వాడు దొంగతనం చేశాడు నేను పట్టుకుంటా, కానీ ఇప్పుడు చెప్పడంట. అట్లాగే నేను కూడా ఇది చెప్పను. ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారా కేసీఆర్ దొంగతనం చేశాడు చెప్పయ్యా అంటే ఇప్పుడు కాదు నేను చెప్తా టైం. చంద్రబాబు నాయుడు చేశాడు, లేకపోతే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేశాడు చెప్పొచ్చు కదా. ఇదిగో ఇంత తింటున్నాడు, ఇక్కడ తిన్నాడు, ఇట్లా జైల్లో పెడదాం అని చెప్పాలి కదా. ఎవరన్నా చెప్తున్నారా? చెప్పట్లేరు. మరి నేను చెప్పాలా? వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, నా టైం వచ్చినప్పుడు నేను చెప్తా. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అది ప్రతిపక్ష పార్టీలు మేము వేట మొదలు పెట్టామనేసి అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటుంది మేము ఆల్రెడీ వేట మొదలు పెట్టాము అని. మొన్న ఆయన మల్లారెడ్డి గారి మీద కేసులు పెట్టడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూడాలి? అంటే 2 వేటలకి 2 అర్థాలు ఉంటాయి. నేను ఇంతకు ముందే చెప్పాను, మన కేసీఆర్ గారు ఎలక్షన్ 30వ తారీఖు అయిపోతే మీ దుకాణం బంద్ అవుతుంది అనుకుంటున్నారు, లేదు దుకాణం స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశాడు ఎలక్షన్ ముందు. సో నేను అప్పుడే చెప్పాను, దుకాణము తెరిచి ఈ కొనుక్కుంటూ మొదలెడతారు. అంటే వేట మొదలవటం అంటే వీళ్ళు క్యాండిడేట్లని, అంటే ఎమ్మెల్యేలను కొనటానికి వేట మొదలయ్యి ఉంటుంది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేట మొదలైందంటే వీళ్ళు ఇంతకు ముందు చేసిన కరప్షన్ ఛార్జెస్ ఏమన్నా ఉంటే వాళ్ళని పట్టుకుని లోపలేస్తానికి వీళ్ళ వేట మొదలై ఉండొచ్చు, లేదంటే వీళ్ళు కూడా కొనుక్కుంటానికి మొదలై ఉండొచ్చు. వేట ఏ రకమైన వేట మొదలైందో తెలియదు. దొంగల్ని పట్టుకునే వేట, లేకపోతే దొంగల్ని వీళ్ళ పార్టీలో చేర్చుకునే వేట, అది తెలియదు మనకి. ఏం చేసుకుంటారో చూడడం. అది ఏది ఏంటంటే ఇప్పుడు మనం దొంగలు అనకూడదేమో, అంత రెస్పెక్టెడ్ ఆనరరీ మెంబర్స్ కదా, ఆనరబుల్ మెంబర్స్, పబ్లిక్ ఎలక్టెడ్ మెంబర్స్. వాళ్ళందరూ ఎట్లా చేస్తారనేది చూడాలి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు రాజీనామా చేస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు లెక్కలు చెప్పకుండా రాజీనామా చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? అంటే లెక్కలు చెప్తానికి వెళ్ళాను, లెక్కల మాస్టర్లో ఏంటి చేస్తానికి. సో ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదమ్మా. ఓ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక మంత్రి కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయరు. వాళ్ళు ఎగ్జిక్యూషన్కి దానికి ఆర్డర్స్ ఇస్తారు తప్ప ఎగ్జిక్యూట్ చేయరు. బట్ వాళ్ళు ఎంతవరకు బాధ్యులు అనేది ఉంటుందో అంతవరకు బాధ్యత వహించాలి. లెక్కలకి బాధ్యులు కాదు వాళ్ళు.
బట్ ఆ క్రియకి బాధ్యులు, దానికి బాధ్యులు కాబట్టి ఆ బాధ్యత ఎంతవరకు వహిస్తారు, ఏం జరిగింది, దాంట్లో మంచి ఏం జరిగింది, చెడు ఏం జరిగింది, ఈ రెండు బేరీ చేయాలి. బేరీ చేయాలంటే వాళ్ళు చెప్తే సరిపోదు, వాళ్ళందరూ మంచి చేసామంటే వదిలేస్తారా? తప్పు చేస్తే ఎట్ట చేశారనేది వీళ్ళు కాదు పట్టుకోవాల్సింది, వాళ్ళు కాదు. ఏ అధికారి నువ్వు నాకు చెప్పి వెళ్ళిపో అంటే చెప్పేది, ఒక లెటర్ రాసిస్తాడు, నేను అంతా సవ్యంగా చేశాను, నన్ను రిలీవ్ చేయండి అంటే రిలీవ్ చేస్తారు, చేయరు కదా. సో నువ్వు చేసావా చేయలేదని చేయాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. వాళ్ళని వదిలిపెట్టడం అనేది వీళ్ళు ఏం చేశారో చూసుకొని చేసుకోవాలి. సార్ ఈరోజు అసెంబ్లీ మొదలైంది. ఒక ఓటర్గా మీరు ఎలాంటి వాటి మీద చర్చించుకుంటే బాగుంటుంది ఈ రాజకీయ పార్టీలు అని అనుకుంటున్నారు? ఒకవేళ ఆంధ్ర రాజకీయాల్లాగానే అసెంబ్లీలో కొట్టుకునే పరిస్థితి ఉంటుందా? అసలు ఏమనుకుంటున్నారు? అంటే ఉండకూడదు, ఉంటే మాత్రం వీళ్ళకి చివరిది అయిపోతుంది, కాంగ్రెస్కి ఇంకో మళ్ళీ నెక్స్ట్ భవిష్యత్తు ఉండదు. ఎంతసేపు ఈ తిట్టుకునే రాజకీయాలు చేయకుండా ఓన్లీ ప్రజల అవసరాల గురించే డిస్కషన్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఇది 10 కాలాల పాటు గవర్నమెంట్ ఉంటుంది. లేదు ఆంధ్రగా అసెంబ్లీ లాగా ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోవటమే చేశారంటే ఇదే లాస్ట్ టర్మ్ అవుతుంది కాంగ్రెస్కి. అంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాగైతే మాట్లాడారో కొన్ని మాటలు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఏం మాట్లాడట్లేరు. సీఎంని కూడా వీళ్ళు మాజీ సీఎంని కూడా వెళ్ళి అదే పలకరించి కలిసారు, వచ్చారు అవునా? కదా, కలిసి కూడా వచ్చారు కదా. సో ఆ కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ, తప్పులుంటే తప్పులు చెప్పుకుంటూ, మంచి ఏం చేస్తారో చెప్తూ, దానికి ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీని రన్ చేస్తూ నడిపించాలి గవర్నమెంట్. నడిపిస్తే బాగుంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంత కక్ష సాధింపు చర్యలాగా మాటలు కానివ్వండి? కక్ష సాధింపు కాదు, లైఫ్ ఇది, జీవితం. వాళ్ళకి మళ్ళీ పార్టీ గెలవాలంటే వాళ్ళు ఏదో మేము ఉన్నాం, గట్టిగా ఉన్నాం అని చెప్పాలి కదా. కార్యకర్తలని ఉత్తేజితులను చేయాలి. ఓడిపోయి నిరాశ నిస్పృహలతో ఉంటారు. సో వాళ్ళని ఉత్తేజంగా చేయాలి అంటే 4 ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి, తప్పదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.